తెలంగాణ తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్‌కి సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్, అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, సీట్‌ని ఆన్‌లైన్ లోపల మనం సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకొని సెక్యూర్ చేసుకోవాలి, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించిన ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, అండ్ ఇన్‌కమ్‌ని ఎట్లా అప్డేట్ చేయాలి, సెకండ్ లాంగ్వేజ్‌ని ఎట్లా అప్డేట్ చేయాలని చెప్పి ప్రతీదీ ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్ 2026కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలనుకున్నా, లేకపోతే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలనుకున్నా, లేకపోతే సెకండ్ లాంగ్వేజ్‌ని అప్డేట్ చేసుకుందాం అనుకున్నా, మీకు సీట్ వచ్చిందా రాలే అని చెప్పి చెక్ చేసుకుందాం అనుకున్నా, ఏది చేసుకుందాం అనుకున్నా కూడా మనం తెలంగాణ దోస్త్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రావాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది తెలంగాణ దోస్త్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ dost.cgg.gov.in అని చెప్పి ఉంటది. సో, ఈ వెబ్‌సైట్ అనేది ఇట్లా ఉంటదన్నట్టు ఇంటర్‌ఫేసు. సో, ఈ వెబ్‌సైట్‌లోనే పేమెంట్లు చెయ్యిర్రి. ఓకేనా? సో, మనకు ఇప్పుడేందంటే వెబ్‌సైట్ లోపల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఏందంటే కొంచెం ఓపికతోటి వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసి ట్రై చేయిర్రి. ఓకేనా? సో, ఎర్రర్ అని చెప్పి వస్తుందన్నట్టు వెబ్‌సైట్ ఓపెన్ చేస్తుంటే. కాబట్టి ఏంది కదంటే కొంచెం ఎక్కువ మంది పీపుల్ ఒకటేసారి ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయడం వల్ల ఏమైతుంది కదా అంటే, వెబ్‌సైట్ అనేది ఎర్రర్ అని చెప్పి పడుతుందన్నట్టు. వెబ్‌సైట్ అనేది ఎక్కువ లోడ్ అనేది తీసుకుంటలేదు. ఓకేనా? కొన్నిసార్లు వెబ్‌సైట్ లేట్‌గా లోడ్ అయితుంది. అండ్ ఏమైతుంది కదా అంటే లేట్‌గా లోడ్ అవ్వడం ఒక సిట్యుయేషన్ అయితుంది. అండ్ దాంతో పాటు కొన్నిసార్లు లోడ్ అయిన తర్వాత కూడా ఎర్రర్ అని చెప్పి పడుతుందన్నట్టు. లాగిన్స్ అయితలేవు. సో, అట్లాంటి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయన్నట్టు. కాబట్టి ఏందంటే కొంచెం పేషెన్స్ తోటి వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా? సో, మనకు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఓకేనా? తెలంగాణ దోస్త్ 2020కి సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అనేది 14థ్ మే 2026 రోజు రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, 14థ్ మే 2026 రోజు తెలంగాణ దోస్త్ 2026కి సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ మనకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకు ఒక స్పెసిఫిక్‌గా ఒక టైమ్ పీరియడ్ అనేది ఉంటదన్నట్టు. సో, ఆ టైమ్ పీరియడ్ వరకు మాత్రమే మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. మరి ఎప్పటి వరకు మనకు టైమ్ ఇచ్చిర్రు కదా అనంటే, ఫేజ్ 1కి సంబంధించి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 23 మే 2026 దాకా టైమ్ అయితే ఇచ్చిర్రు. 23 మే 2026 దాకా టైమ్ అయితే ఇచ్చిర్రు. మీకు ఒకవేళ ఫేజ్ 1లో సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం మీరు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి 23 మే 2026 దాకా టైమ్ అయితే ఉంది. ఓకేనా? సో, ఎట్లాంటి టెన్షన్ లేదు. ఈజీగా ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఉంటది. వెబ్‌సైట్ ఓపెన్ అయితలేదని అది కావచ్చు. ఓకేనా? సో, సర్వర్ ఇష్యూస్ ఉన్నాయని కావచ్చు. ఎట్లాంటి టెన్షన్ తీసుకోకుర్రి. 23 మే దాకా టైమ్ అయితే ఉంది. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాసెస్. సో, ఆన్‌లైన్ లోపల మనకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటిదంటే సీట్ వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాలి కదా అంటే సెకండ్ లాంగ్వేజ్‌ని అప్డేట్ చేసుకోవాలి. సెకండ్ లాంగ్వేజ్‌ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటది. దాని తర్వాత మనకు ఇన్‌కమ్ అనేది ఉంటదన్నట్టు. ఇన్‌కమ్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సెకండ్ లాంగ్వేజ్ అప్డేట్ చేయాలి. ఇన్‌కమ్ అనేది అప్డేట్ చేయాలి. అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది అనంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. అండ్ మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ కంప్లీట్ చేయాలి అంటే, మీ దగ్గర మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అనేది ఉండాలి. ఓకేనా? రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, దాన్ని మీరు గుర్తుపెట్టుకోరి. ఓకేనా? సో, మన ప్రాసెస్ విషయానికొస్తే ఇది అఫీషియల్ పోర్టలు. ఈ అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత మనకు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని చెప్పి. సో, ఇక్కడ మనకు అఫీషియల్ పోర్టల్‌కి రావాలి. మనకు స్టెప్ 1 లోపల ఏందంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటది. ఓకేనా? సో, ఇది కాకుండా మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చెప్పి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటు క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఉంటది. సో, మనకు థర్డ్ ఆప్షన్ ఏదైతే క్యాండిడేట్ లాగిన్ ఉందో, ఈ థర్డ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, థర్డ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మనకు పోర్టల్ అనేది ఓపెన్ అయితది. సో, అది ఎట్లా ఓపెన్ అయితదని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. సో, ఇది మన అఫీషియల్ పోర్టల్. ఈ అఫీషియల్ పోర్టల్‌కొచ్చినాక మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఈ లాగిన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అనేది
ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం అడుగుతుంది అంటే దోస్తుకు సంబంధించిన ఐడి అడుగుతుంది, దోస్త్ ఐడి. దోస్త్ ఐడి అనేది మనోళ్ళు మస్తు మంది రాంగ్ ఎంటర్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ దోస్త్ ఐడి ఎంటర్ చేయరి. ఎగ్జాక్ట్ దోస్త్ ఐడి ఎంటర్ చేయకపోతే పేమెంట్ నాట్ డన్ అంటది. ఓకేనా, పేమెంట్ నాట్ డన్ అని చెప్పి అంటారు అన్నట్టు. సో పేమెంట్ నాట్ డన్ అంటుంది అంటే నువ్వు నీ డీటెయిల్స్ అనేది తప్పిస్తున్నావు అని చెప్పి అర్థం అన్నట్టు. కాబట్టి నీ డీటెయిల్స్ అనేది ప్రాపర్గా ఇయ్యి, దోస్త్ ఐడి అనేది ప్రాపర్గా ఇయ్యు. తర్వాత సెండ్ ఓటీపీ అని ఒక ఆప్షన్ వస్తుంది అన్నట్టు కింద. సెండ్ ఓటీపీ కొట్టుడుతోటే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చెయ్యు. తర్వాత ఏం చేస్తావు కదంటే పిన్, దోస్తుకు సంబంధించిన పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఇచ్చి క్యాప్చా కోడ్ కొట్టు. క్యాప్చా కోడ్ కొట్టిన తర్వాత సైన్ ఇన్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. సైన్ ఇన్ మీద క్లిక్ చేయి. సో సైన్ ఇన్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఎర్రర్ అవుతుంది అన్నట్టు. ఎర్రర్ అయినప్పుడు ఏం చేస్తారు కదా అంటే రిఫ్రెష్ చెయ్యి. రిఫ్రెష్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఎర్రర్ అని వస్తే మాత్రం రిఫ్రెష్ చేయరి. సైన్ ఇన్ అయితే పర్లేదు. ఓకేనా, సైన్ ఇన్ అవడంతో మనకి ఏంది కదా అంటే ఇట్లా చూపెడుతుంది బ్రో. సో మనకి ఏమని చెప్పి చూపెడుతుంది కదా అంటే మీకు సీట్ అలాట్మెంట్ అయ్యింది అని చెప్పి సీట్ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, సో సీట్ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ అయితే చూపెడుతుంది. మీకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్మెంట్ అయింది అని చెప్పి కంగ్రాచులేషన్స్ అని చెప్పి మనకు కాలేజ్ పేరు చూపెడుతుంది. అండ్ దాంతోపాటుగా ఏ కోర్స్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇట్లా మనకి ఏంటంటే సీట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్లా అలాట్మెంట్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓకేనా, సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి. రానోళ్ళకి సారీ యూ డిడెంట్ గెట్ సీట్ ఇన్ ఫేజ్ 1 అని చెప్పి మనకు ఒక పాపప్ అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా, హోమ్ పేజ్ లోపల. సో మనకు సీట్ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ ప్రీవియస్గా ఇన్కమ్ అప్డేట్ చేస్తే మిమ్మల్ని సెకండ్ లాంగ్వేజ్ అప్డేట్ చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి అంటది. ఓకేనా, ఆల్రెడీ మీరు ఇన్కమ్ అనేది అప్డేట్ చేసిర్రు, ప్రీవియస్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే ఇన్కమ్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు అనుకో, మీకు ఏం అడుగుతుంది అంటే సెకండ్ లాంగ్వేజ్ ఏది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది అన్నట్టు. సో సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లుంటుంది. ఒకవేళ మీరు ఇన్కమ్ అనేది అప్డేట్ చేసుకోలేదు అనుకో, అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే సింపుల్లీ మీరు చేయాల్సింది ఏంటి కదా అంటే మనకు అలాట్మెంట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకి ఏ కాలేజీలో వచ్చిందని చెప్పి చెక్ చేసుకొని ఇక్కడ అప్డేట్ ఇన్కమ్ డీటెయిల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఈ అప్డేట్ ఇన్కమ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, అప్డేట్ ఇన్కమ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తుంటే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకేనా, సో మన దోస్త్ ఐడి, మన నేము, మన ఆధార్ కార్డ్ నెంబరు, మన ఫోటో, మన మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ చూపెడుతుంది. చూపెట్టిన తర్వాత కింద ఇన్కమ్ డీటెయిల్స్ అంటుంది అన్నట్టు. ఇన్కమ్ డీటెయిల్స్ లోపల మనకి ఇక్కడ ఏమని అడుగుతుంది కదా అంటే ఈ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పి అడుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మీ సేవకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ అనాలి. ఓకేనా, సో IC0N అని చెప్పి ఇన్కమ్ లోపల మనకు రైట్ టాప్ కార్నర్ లోపల ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చి గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ అంటే మన ఇన్కమ్ డీటెయిల్స్ వస్తాయి. ఆ ఇన్కమ్ డీటెయిల్స్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ అయినా కాదా అని చెప్పి దాని తర్వాత అప్డేట్ ఇన్కమ్ డీటెయిల్స్ అనేది ఇన్కమ్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏది కదా అంటే ఇన్కమ్ డీటెయిల్సే అప్డేట్ చేయాలి. లాగిన్ అవ్వడంతోటే ఇన్కమ్ డీటెయిల్సే అప్డేట్ చేయరు. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నా సరే ఇన్కమ్ డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాతనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే ముందు మాత్రం మీ ఇన్కమ్ డీటెయిల్స్ అనేది అప్డేటెడ్లో ఉండాలి. అది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా, సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం షేర్ చేస్తున్నాం మన ఛానల్ నుండి కాబట్టి సో మన ఛానల్ కూడా సపోర్ట్ అనేది చేయండి మీరు. సో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మనోళ్ళు మస్తు మంది ఏంటంటే జస్ట్ మా ఛానల్కి విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు కంటెంట్, వెళ్తున్నారు అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అన్నట్టు. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయరి. అనలజెటిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అక్కడ డిగ్రీకి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయని చెప్పి చెప్పుర్రి. సో మనకు కూడా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఎడ్యుకేషన్ పేజ్ ఎవరు కూడా ఎక్కువ సపోర్ట్ చేయరు కాబట్టి మీ సైడ్ నుండి నేను సపోర్ట్ అనేది కావాలనుకుంటున్నా. ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి. ఓకేనా, ఒక 1000 మంది వ్యూస్ 1000 వ్యూస్ వచ్చినాయి ఒక 1000 వ్యూస్ లోపల 50-60 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారంటే ఆల్మోస్ట్ ఒక 900 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి ఏంది కదా అంటే ఎడ్యుకేషన్ పేజు ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ మనం చేసుకుంటున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే పోయేదేం లేదు కదా. ఓకేనా, సో అక్కడ మనకు పెద్దగా ఏముండదు. జస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా తెలుస్తుంది. ఓకేనా, నాకు కూడా సబ్స్క్రైబర్లు పెరిగిర్రు, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అండ్ అనుకుంటే ఏంది అంటే మంచి కంటెంట్ చేయాలనిపిస్తుంది.
ఓకేనా. సో, ఎక్కువ వ్యూస్ వచ్చినా, మంచి సపోర్ట్ ఉన్నది అని అనుకుంటే మాత్రం మనకి ఇంకా మంచి నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే వస్తా ఉంటాయి అన్నట్టు మన ఛానల్ నుండి. ఓకేనా. సో, ఇట్లా మనం ఫస్ట్ ఇన్‌కమ్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాలి. ఇన్‌కమ్ డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది కదా అంటే మనకు సెకండ్ లాంగ్వేజ్ అడుగుతదన్నట్టు. సెకండ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోరి. మీకు సెకండ్ లాంగ్వేజ్ ఏది కంఫర్ట్ ఉంటదని చెప్పి ఆ సెకండ్ లాంగ్వేజ్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసేసుకోరి సరిపోతది. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి మరి అనంటే సింపుల్ ఏం లేదు. ఇక్కడ మనకి డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని ఉంది కదా! డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని ఉంటది. డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తోటే మనకేంది కదా అంటే ఇట్లా మన అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది చూపెడతది. సో, కొంచెం పెద్ద లిస్ట్ అయితే చూపెడతదన్నట్టు. మీ పేరేంటిది? ఓకేనా. సో, మీ డీటెయిల్స్ ఏంటి అని చెప్పి అన్ని డీటెయిల్స్ చూపెడతాయి ఇక్కడ మనకి. దాంతో పాటుగా ఏందంటే నీకెక్కడ సీట్ వచ్చిందని చెప్పి చూపెడతది. ఆ కాలేజ్‌కి సంబంధించిన ఫీ డీటెయిల్స్ కూడా చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ చూసుకున్న తర్వాత మొత్తం కిందికి స్క్రోల్ డౌన్ చేయాల్సి ఉంటదన్నట్టు ఆ పేజ్ లోపల. కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ప్రింట్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఈ ప్రింట్ అనే ఆప్షన్ కాడికి పోయి మీరు మీ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి పీడీఎఫ్ ఫార్మాట్ లోపల. ఓకేనా. ప్రింట్ అనడంతోటే మనకు ప్రింట్ ఆప్షన్ అయితే చూపెడతది. అందులోపల సేవ్ యాస్ పీడీఎఫ్ అనే ఒక ఆప్షన్ ఉంటది. సేవ్ యాస్ పీడీఎఫ్ కొట్టేసేరి. సో, సేవ్ యాస్ పీడీఎఫ్ అని కొట్టుడుతోటే మనకు పీడీఎఫ్ లాగా సేవ్ అయితదన్నట్టు అది. ఓకేనా. అట్లా సేవ్ అయితే ఏంది కదా అంటే మనకు ఫర్దర్‌గా ఏదన్నా కాలేజ్ వాళ్ళు అడిగినా గూడా లేకపోతే ఇంకేదైనా ఇష్యూ ఉన్నా గూడా మనకు హెల్ప్ అయితదన్నట్టు అది. ఓకేనా. సో, సేవ్ యాస్ పీడీఎఫ్ అని చెప్పి అనుర్రి. సేవ్ యాస్ పీడీఎఫ్ చేసుకొని ఆ పీడీఎఫ్‌ని మీకు తెలిసినోళ్ళకు పంపండి. ఓకేనా. పంపి వాళ్ళ దగ్గర లైక్ మన దగ్గర ఏమైనా ఫోన్ ఖరాబ్ అయిపోయినా గూడా, ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా గూడా మన దగ్గరికెళ్ళి పీడీఎఫ్ మిస్ అయినా గూడా వాళ్ళ దగ్గర పీడీఎఫ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, పీడీఎఫ్ లాగా సేవ్ చేసుకొని మీకు బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్‌కి షేర్ చేసి పెట్టుకోరి. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత ఏం చేయాల్సి ఉంటది కదా అంటే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడం అయిపోయింది. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు? ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలే. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటది. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మన దగ్గర ఐదర్ రూ. 500 ఆర్ రూ. 1000 అనేది ఉండాల్సి ఉంటది. కొన్ని కాలేజ్‌లలో రూ. 0 ఓకేనా. కొన్ని కాలేజ్‌లలో ఎట్లాంటి మనీ లేకుండానే మనకు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ అయిపోతదన్నట్టు. అండ్ కొన్ని కాలేజ్‌లలో మాత్రం మనం అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటది. 500 ఆర్ రూ. 1000 అయితే ఉంటది. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా. సింపుల్లీ మీరేం చేస్తారు అంటే క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉన్నది కదా! దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసుడుతోటే మనకు ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సెల్ఫ్ రిపోర్ట్ ఆర్ కన్ఫర్మ్ ద సీట్ అంటది. అంటే ఓకే అని చెప్పి కొట్టాలి. ఓకేనా. ఓకే అని చెప్పి కొట్టుడుతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, 2 సార్లు కన్ఫర్మేషన్ అడుగుతది. 2 సార్లు ఓకే అని చెప్పి కొట్టాల్సి ఉంటది. కొట్టిన తర్వాత ఏంది కదా అంటే మనకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. ఫీ పేమెంట్ కన్ఫర్మ్ యువర్ సీట్ అని చెప్పి ఫేజ్ 1 అని చెప్పి అంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా అనుడుతోటే మీరేం చేయాల్సి ఉంటది అంటే మీ ఐడీ అనేది చూపెడతది మీకు. మీ హాల్ టికెట్ నంబర్ చూపెడతది. మీ పేరు చూపెడతది. మీ డేట్ ఆఫ్ బర్త్ చూపెడతది. మీ మొబైల్ నంబర్ చూపెడతది. ఓకేనా. ఎవరికైతే జీరో ఫీ పేమెంట్ ఉంటదో అంటే గవర్నమెంట్ లోపల ఎవరికైతే వస్తదో అండ్ కొన్ని యూనివర్సిటీస్ లోపల ఎవరికైతే వస్తదో వాళ్ళకి మాత్రం జీరో పేమెంట్ చూపెడతది. ఇది అందరికీ జీరో పేమెంట్ చూపెట్టాలని లేదు. కొందరికి మాత్రమే జీరో పేమెంట్ చూపెడతది. ఇక్కడ మనకు చూపెడతదన్నట్టు జీరో పేమెంట్ అని చెప్పి. సో, జీరో పేమెంట్ చూపెడుతుంది అనంటే మాత్రం మీరు పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఉంటది. క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. చేసి గెట్ ఓటీపీ అనాలి. ఓటీపీ వస్తది. ఓటీపీ రావడంతోటే మనం ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సెండ్ ఓటీపీ అనడంతోటి ఓటీపీ సెండ్ సక్సెస్‌ఫుల్లీ అంటారు. ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత మనకు ఓటీపీ అయితే వస్తది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకిక్కడ ఇంకో ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ సీట్ అని అంటదన్నట్టు. ఓకేనా. కన్ఫర్మ్ యువర్ సీట్ అని అడుగుతాడు. మనం ఇక్కడ క్లిక్ హియర్ ఇక్కడ ఏందంటే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, క్లిక్ చేస్తోటే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతది. సో, సింపుల్లీ మీరు జీరో పేమెంట్ వాళ్ళు ఓటీపీ ఇచ్చిర్రు అనంటే మాత్రం మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతది. ఓకేనా. సో, ఇట్లా మీరు మీ సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవాలి. బ్రో మరి నాకు ప్రైవేట్‌లో సీట్ వచ్చింది లేకపోతే ఫీజున్న కాలేజ్‌లో సీట్ వచ్చింది అనంటే సింపుల్లీ మీరు ఏం చేయాల్సి ఉంటదని చెప్పి నేను చెప్తా ఇప్పుడు. ఓకేనా. సో, మీరు నెక్స్ట్ ఇక్కడ ఏందంటే ఫీ పేమెంట్ అయిపోయిన నార్మల్‌గా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ సీట్ అని చెప్పి క్లిక్ చేసుడుతోటే మనకి ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, స్టూడెంట్ సీట్ కన్ఫర్మేషన్ ఆర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి ఉంటదన్నట్టు.
సో దీన్ని మీరు ఏం చేస్తారు అంటే ప్రింట్ తీసి పెట్టుకోరి. సో మీరు ఏదైతే దోస్త్ ఐడి ఉందో ఆ దోస్త్ ఐడి చూపెడుతుంది, మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని చెప్పి చూపెడుతుంది, మీరు ఎప్పుడు రిపోర్టింగ్ చేసిర్రు అని చెప్పి డేట్ టైం కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో దీన్ని మీరు ఏం చేస్తారు అంటే ప్రింట్ అనేది తీసి పెట్టుకోరి, లేకపోతే ఒక ఫోటో ఆర్ స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోరి. ఓకేనా. సో ఇట్లా మనం ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ లేకపోతే. ఫీ పేమెంట్ ఉన్నోళ్ళ పరిస్థితి ఎట్లా మరి అని అంటే సింపుల్ ఏం లేదు. సో మనకు హోమ్ పేజ్ ఉంటుంది కదా, హోమ్ పేజ్కి వెళ్ళి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఫీ పేమెంట్ వాళ్ళది కూడా అంతే సేమ్ ప్రాసెస్. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడం ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో సింపుల్లీ మీరు ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇట్లా చూపెడుతుంది. ఇక్కడ మనకు హోమ్ పేజ్లోనే చూపెడుతుంది. ఏమని చూపెడుతుంది? డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి చూపెడుతుంది. అండ్ దాంతో పాటుగా క్లిక్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే క్లిక్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ క్లిక్ చేయాలి. ఓకేనా. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ దాని మీద క్లిక్ చేస్తుంటే మనకి ఏం చూపెడుతుంది కదా అంటే వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీకు ఫీ పేమెంట్ అనేది 500 రూపీస్ నువ్వు పే చేయాలి అని చెప్పి చూపెడుతుంది. ఓకేనా. సీట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 500 రూపాయలు మనం కట్టాల్సి ఉంటుంది అని చెప్పి చూపెడుతుంది. సో మీరు దీన్ని టీ వాలెట్ త్రూ అన్న పేమెంట్ చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ త్రూ అన్న పేమెంట్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ త్రూ అన్న పేమెంట్ చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ త్రూ అన్న పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు డీటెయిల్డ్గా ఇట్లా చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు నువ్వేం చేయాల్సి ఉంటుంది కదా అంటే మీ ఇక్కడ ఎంత అమౌంట్ అని చెప్పి చూపెట్టింది, అంత అమౌంట్ మీ బ్యాంకులో పెట్టుకొని ఐదర్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, టీ వ్యాలెట్, బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ తోటి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీ ఓన్ బ్యాంక్ అకౌంటే యూజ్ చేయర్రి. ఓకేనా. ఒకవేళ రిఫండ్ ఏమన్నా అయితే మాత్రం మీ ఓన్ బ్యాంక్ అకౌంట్లకే రీఫండ్ అనేది అవుతుంది అన్నట్టు. పేమెంట్ అనేది స్టక్ అయినా, పేమెంట్ అనేది క్యాన్సిల్ అయినా, రీఫండ్ ఏమన్నా ఉన్నా కూడా మీ అకౌంట్లకే కావాలి అనుకుంటే మాత్రం మీ బ్యాంక్ అకౌంట్ మాత్రమే యూజ్ చేయరి, మీ కార్డులు మాత్రమే యూజ్ చేయరి, మీ టీ వ్యాలెట్ మాత్రమే యూజ్ చేయరి అని చెప్పి మనకి ఇక్కడ ఒక నోట్ అని చెప్పి ఇచ్చిర్రు అన్నట్టు. ఓకేనా. 500 రూపీస్ మనం ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది, ఆర్ 5000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 500 ఉంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఒకసారి చూసుకోవాలి. మనకి చూసుకున్న తర్వాత ఇక్కడ చూస్ పేమెంట్ గేట్వే అంటది. నాకేందంటే టీ వాలెట్ అకౌంట్ ఉంది. సో టీ వాలెట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. వేరే వాళ్ళకి ఏందంటే క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, లేకపోతే నెట్ బ్యాంకింగా, టీ వాలెట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీ దగ్గర ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎవరైతే క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ యూజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి డిజిటల్ పేమెంట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఆ డిజిటల్ పేమెంట్స్ ఆప్షన్ అనేది ఎనబుల్ ఉందా అనేది చూసుకోరి. ఎనబుల్ లేకపోతే ఎనబుల్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చెయ్యరి. సో ఓకేనా. సో డిజిటల్ పేమెంట్స్ ఏదైతే ఉందో అది ఆఫ్ ఉంటే మాత్రం మనకు పేమెంట్ అనేది కాదన్నట్టు. పేమెంట్ ఫెయిల్డ్ అనే పడుతుంది. ఒకవేళ మీతో పేమెంట్ అయితలేదు అనుకుంటే వేరే ఎవరికన్నా చెప్పండి పేమెంట్ చేయాలి అని చెప్పి. సో ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళే పేమెంట్ చేసేస్తారు, అయిపోతుంది. ఓకేనా. సో మనకు ఇప్పుడు నేనైతే టీ వాలెట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న పేమెంట్ గేట్వే మెథడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చా ఉంది, క్యాప్చా కొట్టేసిన. దాని తర్వాత గెట్ ఓటీపీ అన్న మనకు ఒక ఓటీపీ వస్తుంది అన్నట్టు. ఆ ఓటీపీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు సో పేమెంట్కి సంబంధించిన పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. నేను టీ వాలెట్ సెలెక్ట్ చేసుకున్నా కదా, సో టీ వాలెట్కి సంబంధించి నాకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతా అన్నట్టు. నేను ఏం చేస్తా, టీ వాలెట్కి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ ఇస్తాను అన్నట్టు. ఇక్కడ ఐడిను పాస్వర్డ్ ఇస్తాను నేను. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అని చెప్పి అంటా అన్నట్టు. లాగిన్ అని చెప్పి అనోటితోటే మనకేంది కదా అంటే సో లాగిన్ అయిపోతుంది. ఓకేనా. సో లాగిన్ కావడానికి మనకు ఓటీపీ అడుగుతా అన్నట్టు. సో నాకు ఒక ఐడి ఉన్న పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అంటే లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మనం అమౌంట్ కట్టడానికి మనకు ఓటీపీ అనేది అడుగుతా అన్నట్టు. ఓకేనా. సో ఓటీపీ త్రూ మనమైతే ఏం చేయొచ్చు కదా అంటే పేమెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకు మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఓటీపీ తోటి లాగిన్ అవ్వచ్చు, లేదు అంటే మన మొబైల్ నెంబర్ మన పాస్వర్డ్ తోటి లాగిన్ కావచ్చు అన్నట్టు. సో అట్లా మన డీటెయిల్స్ ఇచ్చి మనం అయితే లాగిన్ అయితే కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లాగిన్ అయిన వెంటనే సో మనకు పేమెంట్ ఇంత అని చెప్పి మనకు ఆటోమేటిక్గా చూపెడతా అన్నట్టు. సో పేమెంట్ ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నావు అంటే ఓటీపీ త్రూ కన్ఫర్మ్ చేస్తున్నావా, లేకపోతే పాస్వర్డ్ ఉంటుంది అన్నట్టు. మనకి ఆ పాస్వర్డ్ త్రూ కన్ఫర్మ్ చేస్తున్నావా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పాస్వర్డ్ ఇచ్చేస్తే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడంతో మనకు సీట్ కన్ఫర్మేషన్ ఆర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలజ్మెంట్ అనేది వస్తుంది అన్నట్టు ఇట్లా. సో ఓకేనా.
సో దీన్ని మనం ఏం చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా. సో మీకు సీట్ అనేది ఎట్లా కన్ఫర్మ్ అయింది, ఓకేనా, ఏ రోజు కన్ఫర్మ్ చేసిర్రు అనే ఒక ఐడియా అనేది ఉంటుంది అన్నట్టు. మీరు ఫీ పేమెంట్ చేసిరా చేయలేదా అని చెప్పి కూడా ఇందులో మనకు చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. స్టూడెంట్ కన్ఫర్మేషన్ ఆర్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల. లేదు మీరు హోమ్ పేజ్కి వచ్చినా కూడా మీరు ఇక్కడికి వెళ్ళి మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించిన అక్నాలజ్మెంట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మీరైతే మీ సెల్ఫ్ రిపోర్టింగ్ని కంప్లీట్ చేసుకోవాలి. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఇన్కమ్ అనేది అప్డేట్ చేసుకోరి ఫస్ట్, తర్వాత సెకండ్ లాంగ్వేజ్ అనేది అప్డేట్ చేసుకోరి. ఓకేనా. సో సెకండ్ లాంగ్వేజ్ అప్డేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు కదా అంటే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోరి. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారు కదా అంటే ఫీ పేమెంట్ ఉంటే ఫీ పేమెంట్ చేసి, ఓకేనా, ఫీ పేమెంట్ లేకపోతే ఫీ పేమెంట్ చేయకుండా ఏం చేస్తారు కదా అంటే సింపుల్గా మనం మన సెల్ఫ్ రిపోర్టింగ్ని ఆన్లైన్ లోపల చేయాలి. ఓకేనా. సో ఇన్కమ్ అప్డేట్ చేసుకోవాలి, సెకండ్ లాంగ్వేజ్ అప్డేట్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ ఉంటే ఫీ పేమెంట్ని చేసుకోవాలి, సీట్ని ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. దాని తర్వాత సీట్ కన్ఫర్మేషన్కి సంబంధించిన ఈ లెటర్ అయితే అక్నాలజ్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, సో వీడియో ఎట్లుంది అని చెప్పి కింద కామెంట్ చేయరి. అండ్ ప్రీవియస్గా మనం దోస్తుకు సంబంధించి చాలా అప్డేట్స్ గురించి వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఏ అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.